ప్రాస్టేట్ మరియు కిడ్నీ క్యాన్సర్లపై అవగాహన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రాస్టేట్ మరియు కిడ్నీ క్యాన్సర్లు పురుషుల్లో సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ వాటి రిస్కులు, లక్షణాలు మరియు ముందస్తు పరీక్షల ప్రాముఖ్యత గురించి చాలా మందికి తెలియడం లేదని వారు అన్నారు. 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఇది 2వ స్థానంలో ఉందని వారు తెలిపారు. ఎసెన్షియల్గా క్యాన్సర్ ప్రాస్టేట్కి ఎందుకు మనం మాట్లాడాలా, ప్రెస్ రిలీజు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలంటే అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్కి పెద్దగా సిమ్టమ్స్ ఉండవండి. మెయిన్గా సిమ్టమ్స్ వచ్చే వరకు లేట్ అయిపోతుంది మనం. సో మెయిన్గా ఏంటంటే అవేర్నెస్ మనం ఎందుకు పెట్టాలంటే అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ మనం డయాగ్నోస్ చేయాలంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే ఒక టెస్టు ప్లస్ ఒక డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ 2 చేస్తేనే మనము అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయొచ్చు. రెండోది ఈ అర్లీ కిడ్నీ క్యాన్సర్ డయాగ్నోస్ చేయాలంటే మనం అల్ట్రాసౌండ్లో గడ్డలు ఉన్నాయా లేవా చూసుకోవాలా, ప్లస్ యూరిన్ ఎగ్జామినేషన్లో ఆర్బీసీ అంటే రక్త కణాలు ఉంటే మాత్రం దానికి మనం లోతుగా ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఈ బ్లాడర్ క్యాన్సర్ కూడా అర్లీ పట్టాలంటే మాత్రం డెఫినెట్గా మనము జస్ట్ ఆర్బీసీ మనం పెద్ద పట్టించుకోము. యూరిన్ రిపోర్ట్ చూస్తేనే ఆర్బీసీ అంటే ఏం పెద్ద పట్టించుకోము. కానీ ఆర్బీసీ అంటే రక్త కణాలు ఉంటే మాత్రం మనం దానికి లోతుగా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఏమన్నా బ్లాడర్ క్యాన్సర్ ఉందా, ఏమన్నా కిడ్నీ క్యాన్సర్ ఉందా, ఈ 2 మనము డెఫినెట్గా దీన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. అందరికీ ఉంటుందని ఏమి ఉండదు. 10 మందికి ఆర్బీసీ ఉంటే ఒకరికే ఉంటుంది. 9 మందిలో అల్ట్రాసౌండ్ చేస్తే కూడా ఏం ఉపయోగం లేదనిపిస్తుంది. కానీ ఆ 1 పేషెంట్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. సో మనం ఈ ఆర్బీసీ రక్త కణాలు యూరిన్లో ఉండడము, లేకుంటే పిఎస్ఏ పెరగడము, లేకుంటే డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్లో ప్రాస్టేట్ హార్డ్గా ఉంది ఇవన్నీ ఉంటే మాత్రం మనము డెఫినెట్గా అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్, అర్లీ కిడ్నీ క్యాన్సర్, అర్లీ బ్లాడర్ క్యాన్సర్ మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. అర్లీ ఎందుకు చేసుకోవాలంటే అర్లీ చేస్తే ఈ క్యాన్సర్కి దీనికి అంతా మనకు ఎక్సలెంట్ క్యూర్ రేట్స్ ఉన్నాయి. అప్పుడు మనం కంట్రోల్ గురించి మాట్లాడము, అప్పుడు మనం క్యూర్ గురించి అంటే కంప్లీట్గా మనం డిజీజ్ని మనం తీసేయచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై మనం అర్లీగా పట్టుకోవాలా. ఇది కాకుండా కిడ్నీ ఫెయిలియర్లు ఇవన్నీ కూడా మనము కొంచెం అర్లీగా డయాగ్నోస్ చేయాలి. సింపుల్ బ్లడ్ టెస్ట్, సిరమ్ క్రియాటినిన్, యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తే మనం అర్లీగా కిడ్నీ ఏమైనా ఫెయిల్ అవుతుందా ఇవన్నీ డయాగ్నోస్ చేసుకోవచ్చు. దీంతో మనము ట్రీట్మెంట్ ఇచ్చి ఎంత డిలే చేయగలుగుతామంటే అంత డిలే చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ అవేర్నెస్ ఏంటంటే మనము కొంచెము అర్లీ డిజీజ్ పడితేనే మనకు క్యూర్ రేట్స్ బాగున్నాయి. మనం ప్రాబ్లమ్స్ వచ్చి డిలే చేసుకోవచ్చు, ప్రాబ్లమ్స్ రాకుండా మనం డిలే చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇవన్నీ వచ్చేది మనం పేషెంట్ ఫుల్లీ యాక్టివ్ ఉండేటప్పుడు వస్తుంది. సో మనకు డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇదంతా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అగైన్ అదే మనకు ఈ ప్రాస్టేట్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సర్ ఈ 3కి సపరేట్గా చెప్తాను. బ్లాడర్ క్యాన్సర్కి మెయిన్గా రీజన్ స్మోకింగ్ అండి. డెఫినెట్ ఎవిడెన్స్ ఉంది. సో స్మోకింగ్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం ఫర్ బ్లాడర్ క్యాన్సర్. సో డైరెక్ట్ రిలేషన్ ఉంటుందండి. ఎన్ని స్మోక్ ఇయర్స్ అంటాము, అంటే ఎన్ని తాగుతున్నారు సిగరెట్స్ ప్లస్ ఎన్ని ఇయర్స్ తాగుతారు, దాని మీద మనకు కంప్లీట్గా డైరెక్ట్గా రిలేషన్ ఉంటుంది. సో మెయిన్గా అది స్మోకింగ్ ఆపాలా. బ్లాడర్ క్యాన్సర్ ఉంటే ఆ టాక్సిక్ సబ్స్టెన్సెస్ స్మోక్లో ఉండేది, ఆ పొల్యూషన్లో ఉండేది కొంచెం బ్లాడర్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్కి కూడా కొంచెం స్మోకింగ్ వల్ల కూడా ఉంటుంది. బట్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్మోకింగ్ ఒబేసిటీ, మరీ ఎక్కువ లావుగా ఉండడము, డయాబెటీస్ అన్కంట్రోల్ పోవడం, ఈ పేషెంట్స్లో కూడా కొంచెం కిడ్నీ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ కొంతమందికి హెరిడిటరీ జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి. ఏం ఫస్ట్ క్లాస్గా హ్యాబిట్స్ ఉన్నా కూడా బికాజ్ ఆఫ్ సమ్ జీన్స్ వాళ్ళు కిడ్నీ క్యాన్సర్లో కన్వర్ట్ అయిపోతుందండి ఈ మన ట్యూమర్స్. ఇదంతా ప్రాస్టేట్ క్యాన్సర్కి మెయిన్గా కారణము ఏజ్ వల్ల వస్తుంది, అంటే హయ్యర్ ఏజ్ గ్రూప్ వల్ల వస్తుంది. కానీ దాంట్లో కూడా కొంచెం జెనెటిక్ కాజెస్ ఉన్నాయి. సో కంప్లీట్గా మనకు జెనెటిక్ కాజెస్ ఉండేసరికి ఏమవుతుందంటే కంప్లీట్గా మనము అవాయిడ్ చేయలేము. ఎవరికి ఉంటుంది ఆ జీన్స్ వాళ్ళకు అర్లీ డయాగ్నోస్ చేయడమే సొల్యూషన్.
మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ అర్లీ క్యాన్సర్ పడితే మాత్రం సర్జరీస్ ఎక్సలెంట్గా ఉంటుంది, కంప్లీట్గా మనం తీసేయచ్చు ఆ ట్యూమర్ని. కిడ్నీ క్యాన్సర్లో ఇంతకుముందు కంప్లీట్గా కిడ్నీ తీస్తూ ఉన్నాం, ఇప్పుడు కిడ్నీ తీయకోకుండా జస్ట్ ఆ ట్యూమర్ మనం తీయచ్చు. నెఫ్రాన్ స్పేరింగ్ సర్జరీ అంటాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్ రోబోటిక్ నెఫ్రాన్ స్పేరింగ్ సర్జరీ, పార్షల్ నెఫ్రెక్టమీ, రోబోటిక్ లాప్రోస్కోపీ ద్వారా చేసుకోవచ్చు. క్యాన్సర్ ప్రాస్టేట్ ఆర్గన్లోనే ఉంటే మాత్రం ఎక్సలెంట్ ట్రీట్మెంట్ రోబోటిక్ ప్రాస్టేట్ అని, దానికి రిజల్ట్స్ బాగున్నాయి. అండ్ బ్లాడర్లో ఉంటే మాత్రం ఎండోస్కోపీ ద్వారా లేజర్ ద్వారా మనం మళ్ళీ ట్యూమర్ని తీసేయచ్చు అండి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ట్రీట్మెంట్ మాత్రం సర్జికల్, కానీ యూజ్ ఏంటంటే మనకు కంప్లీట్ క్యూర్ ఉంటుంది దీంట్లో. వర్తిస్తుందండి మోస్ట్ ఆఫ్ ద టైం. ఆరోగ్యశ్రీలో కూడా ఆరోగ్యశ్రీలో మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఎలిజిబుల్ ఉంది కదా. ఈ రోబోటిక్ లేకుంటే మాత్రం ఖర్చు కంప్లీట్గా చూసుకుంటే ఒక 2-3 లక్షలు అవుతుందండి.